హాయ్ ఈ రోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి పోతే సింహాద్రికి వాళ్ళు కోర్టు దగ్గర నుంచి నోటీస్ పంపించారు కదా. జాను వాళ్ళు అండ్ రామారావు వాళ్ళు ఇద్దరు కలిసి నోటీస్ పంపించారు కదా. ఇంకా సింహాద్రి కుంగి కుసించి క్షీణించి పోతుంటాడు అనమాట. ఎందుకంటే నాకే నోటీస్ పంపిస్తారా అని చెప్పేసి ఎట్టైనా సరే తోట నాదే, నేను ఏదైనా తోటని వదలను అని చెప్పేసి ఆయనైతే బాధపడతా ఉంటాడు. ఇంకా వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు, సింహాద్రి కొడుకు కూడా ఉండేసి రామారావు అంకులు మీ సైడే కదా అని చెప్పి అనేసరికి అవును అతను మంచిగా ఉంటాడు, అతను మంచితనం మీదే ఉంటాడు, మానవత్వం మంచి అంటూ ఉంటాడు, అందుకని వాడు ఎదవంట. అంటే మంచిగా ఉన్న వాళ్ళు ఎదవలా, కుట్ర చేసేవాళ్ళు మంచి వాళ్ళ సింహాద్రి దృష్టిలో అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి ఎట్టైనా సరే ఈ తోట నాదే అని చెప్పేసి తనైతే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ వైఫ్ ఉండి అనుకుంటా ఉంటుంది, నీకైతే పాపం పండిందిలేరా, నీకుందిలే అని చెప్పేసి ఆమె అయితే అనుకుంటా ఉంటుంది. ఇంకా వాళ్ళ కొడుకు కూడా ఫీల్ అవుతుంటాడు, ఇలా నాన్న కదా, నాన్న ఏమన్నా అంటే తను ఓర్చుకోలేడు, తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అవేం ఫీల్ అవ్వకు, పోయి చదువుకోపో, నువ్వు ఇవంతా నాకు మామూలు అని చెప్పి సింహాద్రి వాళ్ళ కొడుకుని లోపలికి పంపించేస్తాడు. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ వైఫ్ని కూడా వచ్చేసి నీకేమన్నా బొట్టు పెట్టి చెప్పాలా, పో లోపలికి అని చెప్పని అంటాడు. ఇంకా ఆమె కూడా ఎందుకులే ఎంత నాకు పెంటతో అని చెప్పేసి పెంట మీద రాయేసుకొని ఎత్తునేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఆవిడ కూడా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినాక ఇంకా సూర్య అని చూపిస్తారు. సూర్య వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకంటే జాను గురించి, జానుకి ప్రపోజ్ చేయాలా, వీళ్ళేమో సింహాద్రి కూతురునిచ్చి పెళ్లి చేసుకోమని చెప్తా ఉన్నారు, ఎలా చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ అసిస్టెంట్ తుఫాన్ ఉన్నాడు కదా, అతను వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడిగితే ఏమి లేదురా జాను గురించి ఆలోచిస్తున్నాను అంటే, ఓపెన్ చెయ్యి, నువ్వు మెమ్మని కన్విన్స్ చెయ్యి, మెమ్మగా ఒప్పుకునేటట్టుగా ఉంటే ఓకే అని చెప్పేసి అనేసరికి సరే ఎలా అయినా సరే అమ్మకి చెప్పాలా, చెప్పి తీరతాను అని చెప్పేసి అనుకుంటాడు సూర్య. కానీ సూర్య భయస్తుడు, ఏమీ చెప్పలేడు, పిరికోడు సూర్య. ఇది ఎట్టైనా చెప్తానులే అని చెప్పేసి అనుకునేసరికి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. వాళ్ళమ్మ వచ్చేసరికి అమ్మ నువ్వు నాతో కొంచెము టైం స్పెండ్ చేయట్లేదు, నాతో కొంచెం టైం స్పెండ్ చేయి, నాతో కొంచెం మాట్లాడమ్మా అనేసరికి వాళ్ళమ్మ అడుగుతుంది, నీకు టైం ఇచ్చినా కానీ మాట్లాడేంత తీరుకుందా, ఎప్పుడు జాను అని చెప్పేసి జాను వెనకాల తిరుగుతూ ఉంటావు కదా అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి అమ్మ నీతో కొంచెం మాట్లాడాలమ్మా అంటే, ఏ మాట అయినా సరే ఆ సింహాద్రి కూతుర్ని పెళ్లి చేసుకున్నాకే నువ్వు నాతో మాట్లాడేది, అప్పుడు దాకా నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాడవాక అని చెప్పేసి వాళ్ళమ్మ అయితే చెప్తుందనమాట. కాదమ్మా మామయ్య మంచోడు కాదమ్మా, మామయ్య చాలా ఫ్రాడ్ అమ్మా అని చెప్పని అంటాడు. నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, అతను నా అన్నను పట్టుకొని ఫ్రాడ్ అని చెప్పేసి అంటావా నువ్వు అని చెప్పేసి వాళ్ళమ్మ తిడుతుంది. ఇదే ఇంకొకరుగానే అయ్యుంటే చంప పగలగొట్టేదానివి, నువ్వు నా కొడుకు కాబట్టి సరిపోయింది, మా అన్ననే ఫ్రాడ్ అంటావా, నీకు జాను వాళ్ళతో తిరిగి నీకు బాగా అలవాటు అయిపోయింది, వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. అది కాదమ్మా నీతో కొంచెం మాట్లాడాలమ్మా అంటే, ఏం మాట్లాడుకోవడం లేవు అని చెప్పి తుఫాన్ ఉన్నాడు కదా అతనికి చెప్తుంది. ఎవరు తుఫాన్, వీడు కానీ ఆ అమ్మాయితో కానీ మాట్లాడాడు అంటే నీకు ఫోన్ చేయమంటారా అమ్మ అంటే, కాదు నీ పని చెప్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే తుఫాన్కి కూడా వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఇంకా తుఫాన్ అనుకుంటాడు, ఎంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్టు మీరు జానుతో మాట్లాడితే నన్ను కొడతా అంటుంది మీ అమ్మ అని చెప్పి అనేసరికి, కాదురా నిన్నేమో కొడతానని చెప్పింది, నాకైతే రకరకాలుగా ఉంది అని చెప్పేసి సూర్య అంటాడు. ఏం చేయాలి అర్థం కావట్లా, ఒక పక్క ఏమో జానుని ప్రపోజ్ చేయాలి, ఒక పక్క ఏమో సింహాద్రి కూతురునిచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు, వాళ్ళ అమ్మకేమో ఎదురుదమ్మ సమాధానం చెప్పలేడు, గట్టిగా మాట్లాడితే అమ్మ ఫీల్ అవుతుంది, గట్టిగా మాట్లాడకపోతే తను ఫీల్ అవుతాడు అని చెప్పేసి తను ఫీల్ అవుతా ఉంటాడు. ఇంకా తుఫాన్ ఉండేసి మీకు ధైర్యం లేదు, గట్టిగా చెప్పలేకపోతా ఉన్నావు, ధైర్యం లేదు అనేసరికి, లేదు నువ్వు రెచ్చగొడుతున్నావు తుఫాన్, నేను ఎట్టైనా సరే ఈ రోజు ఎట్టైనా జానుకి ప్రపోజ్ చేసి తీరుతాను అని చెప్పేసి, లేకపోతే అనేసరికి ఆ తుఫాన్ ఉండి మీరు ఏమీ చేయలేరులే, గట్టిగా మీ అమ్మతో ఒక్క మాట మాట్లాడలేకపోతా ఉన్నారు అని చెప్పేసి తుఫాన్ అడుగుతాడు సూర్య. నాకు అదే అనిపిస్తుంది, ధైర్యంగా ఉంటే ధైర్యంగా అమ్మాయిని ఇష్టపడుతున్నాను చెప్పి తీరాల, అంతేగాని అమ్మగా భయపడతా ఉంటే అతను ఇంకా లైఫ్లో ముందుకు పోలేరు, చెప్పాలా ఆ తర్వాత విషయం. ఆ తర్వాత అమ్మని కొంచెం అదమ్మా ఇదమ్మా అంటే మన అమ్మల దగ్గరగా ప్రేమగా మాట్లాడతారు కదా, అలా కాకుండా ఏందో తిక్కగా మాట్లాడుతుంటాడు ఆ సూర్య. ఇంకా కట్ చేస్తే వీళ్ళని చూపిస్తారు, ఎవరిని, నందు వాళ్ళని చూపిస్తారు. నందు వాళ్ళు వచ్చేసి వాళ్ళ చెల్లుంది కదా కిన్నెరాకి జడేస్తూ ఉంటారు. ఒక సైడ్ ఏమో గౌతమి జడేస్తూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో అలకనంద జడేస్తూ ఉంటుంది, ఒకరేమో ఇట్లా కట్టు ఉంచుతారు, ఒకేమో ఇట్లా జడేసేసి ఉంటారనమాట. లాస్ట్ పాప అంటుంది, మీ ఇద్దరు నా జుట్టుతో ఆడుకుంటున్నారు అని చెప్పంటుంది. అదే సమయానికి వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తుంది అనమాట. వచ్చేసరికి బాగుందిలే అమ్మ నీకు జడ అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకా పాప వెళ్ళిపోతుంది. అంతలోపలికి మిషన్ కుట్టడానికి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా బాబీ,
ఆ బాబీ వస్తుంటాడనమాట. వచ్చేసరికి గౌతమి ఉండి ఎవరు బాబీ అంకుల్ నువ్వా అంటే అంకుల్ సరేలే అని చెప్పేసి మురళ నన్ను విలువ అని చెప్తే మురళి అయితే బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత ఏంద్రా ఈ అవతారం అంటే గుండు కొట్టించుకొని ఉంటాలే, నీ ప్రేమ సక్సెస్ అయింది కదా అందుకే నేను గుండు కొట్టించుకున్నాను అని చెప్పని అంటాడు. అనేసి జాకెట్లు కుట్టాలా షాప్ అంతా నిండుగా ఉంది అంటేసరికి సరే నేను ఇప్పుడు ఏం చేయాలరా అంటే నేను షాప్నే ఇంటికి తీసుకొచ్చాను, ఇది ఒక ఇద్దరిని తీసుకొచ్చాను వాళ్ళకి కుట్టివ్వాలంట జాకెట్లు అనేసరికి అరే షాప్కి వస్తాను కదా అని చెప్పేసి కాదు ఇక్కడే కొలతలు తీసుకొని ఇక్కడే కుట్టించాలంట అని చెప్పేసి ఆ ఇద్దరిని తీసుకొస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేసి జాకెట్లు కావాలా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారనమాట. అడిగేసరికి కొలతలు ఏది అంటే కొలతలు ఇంకా నందు ఉంది కదా నందు కొలతలే అని చెప్పేసి అంటారు. వీళ్ళ బామ్మకి ఛాన్స్ ఎప్పుడు దొరికితే వీళ్ళిద్దరిని కలపాలనే ట్రై చేస్తుంటుంది కదా, అందుకని వచ్చేసి కొలతలు ఇక్కడే తీసుకోవాలా షాపులో కాదు ఇక్కడే తీసుకోవాలని చెప్పేసి నందుకి ఇలా కొలతలు తీసుకుంటా ఉండేసరికి నందు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కావాలని టచ్ చేస్తున్నావు కదా అనేసి మురళిని అంటుంది. కాదు కొలతలు తీసుకుంటున్నాను అని చెప్పని అంటాడు. ఆ విధంగా కొంచెం రొమాన్స్ చూపిస్తారు వాటిలో. అమ్మాయి కొలతలు తీసుకోవడము, ఇక్కడ గౌతమి సిగ్గుపడ్డం, వాళ్ళమ్మ సిగ్గుపడ్డము, బామ్మ సిగ్గుపడ్డము, ఇలా ఈ అమ్మాయి సిగ్గుపడ్డము ఇట్లా కొంచెం చూపిస్తారనమాట. అనేది కొలతలు తీసుకొని ఇంకా బామ్మ వచ్చి మురళికి ట్యాంక్స్ ఇస్తుంది. అలాగే ఆ ట్యాంక్స్ ఇవ్వడం గౌతమి అంటున్నా ఆ అమ్మాయి చూస్తుంది అనమాట. అలాగే నన్ను వచ్చేసి ఛా అనుకుంటా పోతుంది. ఇష్టం లేనప్పుడు ఇష్టం కలుగుతుంది, వెయిట్ చేయాలి అంతేగాని ఇష్టం కల్పించడానికి ట్రై చేయకూడదు పెద్దోళ్ళు అనేది. వాళ్ళు ఇష్టం తర్వాత ఇష్టపడతారు తర్వాత, అంతేగాని కావాలని గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం కదా నీళ్లు తాగించలేం కదా. ఇష్టం అనేది ఎవరి మీద ఆటోమేటిక్గా కలగాల్సిందే కానీ తోస్తే కొలతలు తీసుకుంటే టచ్ చేస్తే ఇష్టం అనేది కలగదు. అది సీరియల్ కాబట్టి అట్లా చూపిస్తున్నారు అనుకోవాల్సింది. ఇంకా అలాగే బాబీ కూడా ట్యాంక్స్ ఇచ్చేసుకొని అట్లా వెళ్ళిపోతారు. ఇంకా గౌతమి ఉంది కదా గౌతమి కాలేజీకి వస్తూ ఉంటుంది. అక్కడే కళ్యాణ్ కూడా గౌతమి కోసం అనుకుంటా వెయిట్ చేస్తూ ఉంటాడు. గౌతమి వచ్చేసి మాట్లాడకుండా పోతుండేసరికి సారీ గౌతమి అంటాడు కళ్యాణ్. అనేసి ఆ పెద్దవాళ్ళు గొడవ పెట్టుకున్నారు మనకేంది నువ్వు ఎందుకు అట్లా పోతున్నావు అని చెప్పేసరికి కదా నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పేసి గౌతమి అంటుంది. అనేసరికి చూసావా మీ అక్క ఎలా మాట్లాడిందో అనేసరికి మా అక్క మాట్లాడడం కాదు మా అక్కని ఏమనబాక నువ్వు కూడా మీ నాన్న సైడే మాట్లాడావు కదా, మమ్మల్ని ఎదిరించినట్టే మాట్లాడావు కదా, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినట్టావు కదా అని చెప్పేసి అడిగేసరికి మా నాన్నలో తప్పు లేదనిపించింది గౌతమి అందుకే నేను మాట్లాడాను అనేసరికి నువ్వు మా అక్కని ఏమనబాక నేను ఒప్పుకోను నేను అని చెప్పేసి చెప్తుంది అనమాట గౌతమి. చెప్పేసి సరే అని చెప్పి వల్ల అవునా నేను చాలా బాధపడ్డాను నైట్ అంతా అన్నం తినలేదు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. అవునా కళ్యాణ్ అంటే అవునంటే నువ్వు కూడా బాధలు అవ్వ నువ్వు ఎదురు సినిమాకి వెళ్దామా అని అడుగుతాడు కళ్యాణ్. వద్దు అని చెప్పని అంటుంది. పోను బయట ఐస్ క్రీమ్ తినడానికి పోదామంటే వద్దంటే ఏంది అన్నిటికీ వద్దు అంటావు ఏంది అంటే వద్దు. కళ్యాణ్ నిజంగా నేనంటే నీకు ఇష్టమా అని అడుగుతుంది గౌతమి. ఇష్టము నీకోసం ఏం చేయమంటావు చెప్పు అంటే ఏముంది తోట కాగితాలు తీసుకురా అని చెప్తుంది. భలే చెప్పింది, తోట కాగితాలు తీసుకురా లేదంటే ఆ తోటని మాకు ఇచ్చేయమని చెప్పి మీ నాయనతో చెప్పు అప్పుడు ప్రేమ ఉంది అని చెప్పేసి నేను నమ్ముతాను, అప్పటిదాకా నీతో నేను మాట్లాడపా అని చెప్పేసి గౌతమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇతనైతే మన్నటిదాకా నేను గౌతమిని అనుభవిస్తామని చెప్పేసి నేను అనుకున్నాను. నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎలా అయినా సరే వాళ్ళ మీద పగ తీర్చుకొని తీరాలని చెప్పేసి కంకణం కట్టుకోన్నాడు అనమాట కళ్యాణ్ వచ్చేసి. ఇంకా కట్ చేస్తే ఇంకా సూర్య వచ్చేసి ఈ అమ్మాయికి సర్ప్రైజ్ చేస్తామని చెప్పేసి తీసుకెళ్ళేసరికి అమ్మాయి అడుగుతుంది సర్ప్రైజ్ అని చెప్పి ఇక్కడికి ఏం చేస్తున్నావు అని చెప్పి సూర్యని అడుగుతుంది. జాను వచ్చేసి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో ఓకే అని చెప్పి అంటే నవ్విచ్చి హగ్ చేసుకుంటున్నది. అది కల డ్రీమో అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూడాలా. ప్రపోజ్ చేస్తే ఇష్టపడుతున్నట్టే ఉంది అనిపిస్తూ ఉంది, కానీ ఇంకొక హీరో ఉన్నారని చెప్పేసి మనకి కమెంట్ చేసే వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే అది మేబీ అది కళ ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎపిసోడ్స్ లేటుగా వస్తున్నాయి ఎందుకంటే నేను న్యూస్ 10 పెడుతున్నాను, ఎప్పటికప్పుడు న్యూస్ చెప్పాలా, అది కూడా కాకుండా సీరియల్స్ 4 చెప్పాలా, షార్ట్స్ చెప్పాలా, ఇవన్నీ చెప్పేసరికి ఒకదానికి లేట్ అవుతున్నాయి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను నా వీడియోస్ నచ్చుతూ ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.